ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని ఈడీ మరింత స్పీడ్ పెంచుతోంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ ను కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత వ్యక్తిగత సిబ్బందిలో 4 కూడా నోటీసులు వెళ్లాయి. అందరినీ కలిపి సోమవారం విచారించబోతున్నారు. 5 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని ఈడీ మరింత స్పీడ్ పెంచుతోంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత వ్యక్తిగత సిబ్బందిలో 4 కూడా నోటీసులు వెళ్లాయి. అందరికీ కలిపి సోమవారం విచారించబోతున్నారు. 5 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని ఈడీ మరింత స్పీడ్ పెంచుతోంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత వ్యక్తిగత సిబ్బందిలో 4 కూడా నోటీసులు వెళ్లాయి. అందరినీ కలిపి సోమవారం విచారించబోతున్నారు. 5 ఫోన్లను సీజ్ చేశారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని ఈడీ మరింత స్పీడ్ అయితే పెంచుతోంది. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత వ్యక్తిగత సిబ్బందిలో 4 కూడా నోటీసులు వెళ్లాయి. మరి వీళ్ళందరినీ కలిపి సోమవారం విచారించబోతోంది ఈడీ. ఇలాగే వీళ్ళందరికీ సంబంధించిన 5 ఫోన్లను కూడా ఇప్పటికే సీజ్ చేశారు అధికారులు.